క్రియాయోగ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనం ఒక క్రియాయోగిని పరిచయం చేసుకోబోతున్నాము. మీ పేరు? నా పేరు వినయ్. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్లో ఉంటారా? ఏం చేస్తుంటారు మీరు? రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయిందండి. ఓకే, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పటి నుంచి చేస్తున్నారు సాధన క్రియాయోగ? నేను క్రియాయోగ చేయడం 2.5 years అవుతుంది. ఓకే, ఏ టైంలో చేస్తారు సాధన మీరు? నేను ఈవినింగ్ 8:30 నుంచి 9:15 వరకు, మళ్ళీ 12 to 2 మధ్యలో చేస్తాను సాధన. ఓకే, అంటే ఆ టైంలో ఎందుకు? నార్మల్గా పొద్దున సాయంత్రం చేస్తుంటారు కదా సాధన? నార్మల్గా చేస్తారు కానీ ఆ టైంలో ఏంటంటే నాకు వీలవుతుంది కాబట్టి నేను ఆ టైంకి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే 12 to 2 మధ్యలో, ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని చేస్తున్నాను అప్పుడు. ఓకే, అంటే మీరు హాస్టల్లో ఉంటారా? అవును, హాస్టల్లో ఉంటాను నేను. ఓకే ఓకే, అంటే హాస్టల్లో ఉంటారు కాబట్టి అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ టైంలో చేస్తారు. ఓకే, అయితే మరి ఆ టైంలో లేవడం కష్టంగా ఉంటుంది కదా, 12 నుంచి 2 అంటే? కష్టంగా ఉంటుంది, కాకపోతే మనము లేవాలి చేయాలి అని ఒక సంకల్పం పెట్టుకుంటే ఒక వారం మనకు అలవాటు అయిపోతే తొందరగా అయిపోతుంది అది అట్లా అలవాటు. ఓకే, అంటే మీరు మిగతా టైంలో సాధన చేసేదానికి ఆ బ్రహ్మ ముహూర్తంలో అంటే ఆ 12 తర్వాత సాధన చేసేదానికి ఏమైనా తేడా గమనించారా? ఏంటంటే ఫలితం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఫలితాలు పొందేలా ఉంటుంది ఆ టైంలో చేస్తే. అయితే మీకు మొదట్లో కష్టంగా అనిపించింది ఆ టైంలో లేవడం, కానీ అలవాటు చేసుకున్నాను. మనసులో ఒక దృఢమైన సంకల్పం పెట్టుకొని రాత్రిపూట కొద్దిగా అన్నం తక్కువ తీసుకొని చేస్తే మంచిగా సాగుతుంది సాధన. ఓకే, అంటే మీరు డే టైంలో చేసేదానికన్నా కూడా మీరు ఆ టైంలో చేయడం అనేది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అవును, ఆ టైంలో మీరు నార్మల్గా భూమధ్యంలో దృష్టి పెట్టినా మీకు వెంబటినే జ్యోతి కనిపిస్తుంది. బ్రహ్మముహూర్తంలో ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకే, అంటే ఆ టైంలో ఫలితం ఎక్కువ వస్తుంది. అవును. అయితే మీరు హాస్టల్లో ఉంటారు కదా, మరి ఆహార నియమాలు పాటించడం మీకు కష్టంగా లేదా? కష్టంగా ఉంటుంది, ఎందుకు ఉండదు, కాకపోతే మనం మేనేజ్ చేసుకోవాలి. ఓకే, అది సాధన చేయడం వల్ల మీకు అది వివేకం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే సాధన చేస్తూ ఉంటే మనకు ఫుడ్ పైన కంట్రోల్ వస్తుంది. ఏ ఫుడ్ తీసుకుంటే శ్వాస ఎట్లా నడుస్తుంది, ఏ ఫుడ్ తీసుకోకపోతే శ్వాస ఎట్లుంది అని ఈజీగా ఏర్పడుతుంది సాధన చేస్తే. ఓకే, అయితే ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అక్కడ? అంటే నార్మల్గా ఎక్కువగా కారము, ఉప్పు, నూనెలు కానీ మసాలాలు కానీ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు ఉంటాయి కదా మనకు. ఆటోమేటిక్గా మనం ఇప్పుడు కేజరీ సాధన చేస్తే కొద్దిగా కారం తిన్నా మనకు ఆటోమేటిక్గా నాలుక అనేది మండిపోతుంది, కాబట్టి మనం చప్పటి భోజనానికి అలవాటు పడిపోతాం ఆటోమేటిక్గా కేజరీ చేస్తుంటే. సో మీరు హాస్టల్లో ఉన్నప్పటికీ చప్పటి భోజనమే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు? అవును. ఓకే, అయితే నార్మల్గా అందరూ సాధన చేయడానికి మాకు పరిస్థితులు అనుకూలంగా లేవు అని చెప్తూ ఉంటారు కదా, మీరు అంత హాస్టల్లో ఉన్నప్పటికీ, అలాంటి వాతావరణంలో ఉన్నప్పటికీ, ప్లస్ మీరు అలాంటి ఆహార నియమాలు అక్కడ సరిగా లేనప్పటికీ మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అయితే భగవంతుడికి డీప్గా మనం ప్రే చేసుకుంటే భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు మనకి అట్లా. ఓకే, అయితే ఈ సాధనలకు రాకన్నా ముందు మీరు ఇంకా వేరే ఏమైనా సాధనలు చేశారా? అంతకుముందు నేను త్రాటకం చేసినుండే 6 months. ఓకే, అది చేయడం వల్ల ఏమైందంటే నాకు బాగా తలకాయ నొప్పి వచ్చేది, బాగా ప్రెషర్ పడేది, హెడేక్ ఉండేది. అందుకోసమని కొద్దిగా పని చేసినా అలసిపోయినట్టు అనిపించేది. కాకపోతే క్రియోగ చేయడం వల్ల ఏమైందంటే నేను కొద్దిసేపు క్రియోగ చేస్తే నాకు ఛార్జింగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. ఓకే, బాడీ మొత్తం రీఛార్జ్ అయిపోతుంది, ఎంత పనైనా అలసిపోకుండా చేయగలుగుతా, ఉత్సాహంగా ఉంటుంది బాగా. మీకేమన్నా శారీరక సమస్యలు ఏమైనా ఉండేనా? శారీరక సమస్యలు అనేవి ఏమి లేవు, కాకపోతే మనము ఎక్కువ సేపు కంప్యూటర్ ముంగట కూర్చుంటే నడుము అనేది వస్తుంది, కళ్ళు అనేది మబ్బు అవుతాయి. అది క్రియోగల మహాముద్ర వేయడం వలన
కొద్దిగా ఆసనాలు వేయడం వల్ల నాకు రిలీఫ్ ఉంటుంది బాగా, కళ్ళకు కానీ నడుముకు కానీ ఎక్కువసేపు కూర్చోగలుగుతా. ఓకే. అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, కొంచెం ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది అని వింటూ ఉంటాం. సో మీకు క్రియాయోగ దానికి ఏమైనా సహకరిస్తుందా? క్రియాయోగ చేస్తే ఏంటంటే ఫస్ట్ శ్వాస అనేది పల్సర్ అయిపోతుంది. శ్వాస పల్సర్ అయిపోతే ఏంటంటే మానసిక స్థితి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది, మనకు కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెమరీ పవర్ కూడా చాలా పెరిగిపోతుంది అది చేయడం వల్ల. అట్లా ఆటోమేటిక్గా మనం ఆ మానసిక స్థితికి అలవాటు పడిపోతాం కాబట్టి, అది మనం ఆ మానసిక స్థితిలోనే ఉండాలనుకుంటున్నాం కాబట్టి మనం ఎట్లయినా ఎంత ప్రెజర్ అయినా తట్టుకోగలుగుతాం. ఓకే. సో మొత్తానికైతే ఒత్తిడిని తట్టుకునే కెపాసిటీ అయితే వస్తుంది. అవును. సో సిస్టమ్ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ వచ్చిందా? సిస్టమ్ ముందు వస్తుంది, కాకపోతే అది మనం సాధన చేస్తూ ఉంటే తగ్గిపోతుంది. ఓకే. ఇంకేమైనా సమస్యలు ఉండేనా మీకు? అంటే ఎక్కువ ముందు సిస్టమ్ కూర్చోవడం వల్ల కళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా? కళ్ళు అంతా మసక వచ్చినట్టు అవుతుంది అంతా. మరి ఎలా తొలగించుకున్నారు దాన్ని? జ్యోతి ముద్ర వేస్తే మంచిగా ఉంటుంది. జ్యోతి ముద్ర వేస్తే మంచిగా ఉంటుంది. ఓకే. సో మొత్తానికైతే మీరు సాఫ్ట్వేర్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ అందులో ఉన్న ఒత్తిడిని కావచ్చు, బ్యాక్ పెయిన్, కంటి చూపులకు సమస్య, సో వీటన్నింటిని మీరు సాధన ద్వారా సాల్వ్ చేసుకున్నారు అయితే. అవును. ఓకే. ఇంకా చెప్పండి, మీరు క్రియాయోగ చేయడం వల్ల ఎలాంటి లాభాలని పొందారు? క్రియాయోగ చేయడం వల్ల నాకు కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అయింది. అసలు పక్కన ఏం జరుగుతున్నా నాకు సరిగా వినిపించదు. ఫోన్ రింగ్ అయినా అసలు ఏర్పడదు, అంత కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంప్రూవ్ అయింది. ఇంకోటి ఏంటంటే మెమొరీకి ఏమైందంటే బ్రహ్మచర్యం బాగా పాటించడం వల్ల మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది. 2 years నుంచి చేస్తున్నాను నేను, డైలీ చన్నీటి స్నానం చేస్తాను. ఓకే. అంటే బ్రహ్మచర్యం పెంపొందించుకోవడానికి మీరు పాటిస్తున్న నియమాలు ఏమిటి? చన్నీటి స్నానం ఎక్కువ చేయాలి, మసాలా ఉప్పు కారం తగ్గించాలి, డైలీ ఒక మినిమం 10 minutes అన్న ప్రాణాయామం చేయాలి, కొద్దిగా జపం చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఫోన్లో కంటెంట్ అనేది మంచిగా చూసుకోవాలి. మనం ఇష్టం వచ్చిన కంటెంట్ మనకు ఏం చూడొద్దు. రాత్రిపూట తక్కువ తినాలి, పొద్దున్నే తొందరగా లేవాలి. మీరు ఇవన్నీ పాటిస్తున్నారు బ్రహ్మచర్యం కోసం? అవును. ఓకే. అయితే మీరు అప్పటి నుంచి చల్లటి స్నానమే చేస్తూ ఉంటారా? అవును, 3 years నుంచి చేస్తాను నా చల్లటి స్నానం. అది చేయడం వల్ల మీకు ఏమైనా తేడా కనిపించిందా? బాడీ బండరాయి లెక్క అవుతుంది, గట్టిగా అవుతుంది బాడీ, బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి బాగా. ఓకే. బ్రహ్మచర్యం కూడా ఇది సహాయం చేస్తుందా ఇట్లా ఉండడం అనేది, చల్లటి స్నానం అనేది? అవును, మీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. ఆల్రెడీ నేను 17 kgs తగ్గిన. ఓకే. అంటే సాధన చేయడం వల్ల మీరు అంత వెయిట్ తగ్గారా? అవును. ఇంతకుముందు ఎక్కువగా ఉంటుండే వెయిట్? అవును, ఇబ్బంది ఉంటుండే, నడవడం కూడా ఇబ్బంది ఉంటుండే, మెట్లు ఎక్కడం కూడా ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు నేను నడుస్తే మా ఫ్రెండ్స్ ఊరుకుతారు. అలానా? నార్మల్గా ఇప్పుడు చాలామంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని తగ్గించుకోవడానికి తిండిని పూర్తిగా తగ్గించేయడము, రకరకాల మందులు వాడడం చేస్తూ ఉంటారు కదా, మరి అలా చేయొచ్చా? అట్లా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే మీరు ప్రాణాయామం చేసుకుంటూ మసాలా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే మళ్ళీ మీకు శరీరం నీరు పట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీరు వెయిట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకోసమని మీరు మసాలా ఫుడ్ అవాయిడ్ చేసి ప్రాణాయామం చేస్తే వెయిట్ ఈజీగా తగ్గుతారు మీరు. ఓకే. 17 kgs తగ్గారంటే బాగానే తగ్గారు అయితే. అవును. చాలామంది అయితే మందులు ఇవి వాడుతూ ఉంటారు ఇవి తగ్గించడానికి. అయితే మీరు సాఫ్ట్వేర్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా, మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోగలిగారు, ఎలా పెరిగింది, దానివల్ల మీరు పొందిన లాభాలు ఏమిటి? కాన్సన్ట్రేషన్ పెరిగితే ఏముంది, ఏ పనైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం మనం. అట్లా స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? మెమరీ పవర్ బాగా పెరుగుతుంది, చూసిన వెంటనే గుర్తుంటుంది ఏదైనా. ఇంకా సాధనలో మీరు పొందినటువంటి అనుభవాలు ఏమిటి? సాధన బాగా చేస్తూ ఉంటే మనకి మహాముద్ర జ్యోతి ముద్రలనే జ్యోతి దర్శనం అయిపోతుంది. ఓకే. మనం మంచిగా చేయాలి. కాకపోతే అయితే ఈ జ్యోతి ముద్ర వేయడం వల్ల, జ్యోతి దర్శనం జరగడం వల్ల మీరు గమనించిన మార్పులు ఏమిటి? మార్పులు అంటే ఏముండదు, ఉత్సాహంగా ఉంటుంది. కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ మనం ధ్యానంలో అనుభవం చేస్తుంటే మనకి సంతోషంగా ఉంటుంది. నాదం అనేది వినిపిస్తుంది నాకు. నాదం వినిపిస్తుందా? ఎలాంటి అనుభూతి కలుగుతుంది మీకు ఆ టైంలో? మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే గుడిలో గంటలు మోగినట్టు టన్ 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 అని వినిపిస్తుంది. అట్లా అంటే సాధనలో మాత్రమే వినిపిస్తుందా, నార్మల్ టైంలో కూడా వినిపిస్తుందా? ఎప్పుడు వినిపిస్తుంది. మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకెక్కువ వినిపిస్తుంది అంతే. అంటే ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు? ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు.
అయితే మీరు ఈ సాధనలకు రాకముందు త్రాటక అది చేసేవారు అని చెప్పారు కదా, ఎన్నో సాధనలు ఉన్నాయి కదా, మరి ఎన్నో సాధనలు ఉన్నప్పటికీ మీరు క్రియాయోగని ఎందుకు ఎంచుకున్నారు? అయితే వేరే వేరే సాధన లేదంటే మనము కొద్దిగా అటు ఇటు తప్పు చేసినా మొత్తం పట్టాలు తప్పి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే క్రియాయోగా చేస్తే ఏమైందంటే కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ క్రియాయోగాకి. ఓకే. మిగతా సాధనల్లో కొద్దిగా అటు ఇటు అయినా మనము స్టెబిలిటీని కోల్పోతాం మనం మొత్తం. ఓకే. అయితే మీరు ఎన్ని రోజుల సాధన తర్వాత ఈ ఘంటానాదాన్ని వినగలుగుతున్నారు? నేను ఇక్కడికి రాకన్నా ముందు త్రాటక విద్య చేసినుండే. అప్పటి నుంచి నేను జ్యోతి దర్శనము గంటల శబ్దం వినగలుగుతున్నా. ఓకే. అయితే సాధనని మీరు పెంచుకునే కొద్దీ మీరు ఇంకా స్పష్టంగా వినగలుగుతున్నారు. అవును. అవునా? అయితే ముఖ్యంగా మనం ఏం వింటూ ఉంటామంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది అని వింటూ ఉంటాం కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటైతే ఈ క్రియాయోగ ద్వారా? క్రియాయోగ చేసుకుంటే ఏంటంటే మానసికంగా మనం బాగా అభివృద్ధి అయింది, మంచి ధ్యాన స్థితిలో ఉంటాం కాబట్టి ఏ పని చేసినా ఒక ధ్యాన స్థితిలోనే చేస్తాం కాబట్టి మనకి ఎంత ప్రెజర్ ఉన్నా దాన్ని తట్టుకోగలుగుతాం అంతే. అంటే కెపాసిటీ అయితే వస్తుంది, తట్టుకునే కెపాసిటీ అయితే. అవును. అంటే చాలామంది ఈ ఒత్తిడిని తట్టుకోలేక రకరకాల వ్యసనాలకు గురి అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది సహాయపడుతుందని చెప్తారా? ఖచ్చితంగా సహాయపడుతుంది. ఓకే. ఇంకా చెప్పండి, మీరు ఈ క్రియాయోగ వల్ల ఎలాంటి లాభాలని పొందారు? స్టార్టింగ్లో అయితే క్రియాయోగ ఎక్కువసేపు చేయబుద్ధి కాదు, చిరాకుగా ఉంటుంది. కాకపోతే మనం కొద్దిగా మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల నాకు అంతకుముందు ఊకే భయపడుతుండే, అసలు భయం అనేది లేదు. డేరింగ్ అండ్ డాషింగ్ అయిపోతాం మనం. ఇంకోటి ఏంటంటే శ్వాస అనేది పల్స్ అయిపోయి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది డీప్గా అయిపోతాయి. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే వెయిట్ తగ్గిపోతుంది. వెయిట్ తగ్గడం వల్ల మనం శరీరం నడిచేటప్పుడు గాలి నడిచినట్టు ఉంటుంది, శరీరం దూది పింజలా అని ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్ నడవగలుగుతాం అంటే మన పక్కన వాళ్ళు అందరూ మనతో పాటు పరిగెత్తుతారు, అంత ఫాస్ట్గా ఉంటుంది మన మూమెంట్. ఓకే. బాగా యాక్టివ్గా ఉండగలుగుతాం మనం. యాక్టివ్నెస్ పెరిగింది, భయం తగ్గిపోయిందా మొత్తం? అయితే సాధనలకు రాకముందు ఎట్లా ఉంటుండే మీ మానసిక స్థితి? మానసిక స్థితి అంటే ఎట్లా ఉంటుందంటే ఊకే మబ్బు ఉంటుండే, అసలు మబ్బుదనం అనేది లేదు అసలు. మొత్తం పోయింది. అవును. యాక్టివ్గా ఉండగలుగుతున్నారు అయితే? యాక్టివ్గా ఉండగలుగుతున్నా. అయితే ఈ క్రియాయోగలో మీకు నచ్చినటువంటి ముద్రలు ఏమిటి? క్రియాయోగలో నాకు నచ్చినవి మహాముద్ర, జ్యోతి ముద్ర. ఓకే. మహాముద్ర ఎందుకు నచ్చింది మీకు? అంటే చాలామంది ఇది చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తుంటారు కదా. మహాముద్ర కష్టంగా ఉంటుండేమో కానీ అది చేయడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి. ఇంకో థర్డ్ బెనిఫిట్ ఏంటంటే మనకి శ్వాస లోపలికి తీసుకొని బిగబట్టి దృష్టి అనేది ఆజ్ఞాచక్రం పైన స్థిరం చేసినప్పుడు మనకి జ్యోతి దర్శనం అనేది జరుగుతుంది. మనకి కుండలిని లోపల చక్రాల్లో స్పందన వస్తుంది, కదలికలు వస్తాయి లోపల, పర్ఫెక్ట్గా చేస్తాం మనం. ఎన్ని లాభాలు ఉంటాయి మహాముద్ర వేయడం వల్ల? జ్యోతి దర్శనం తొందరగా అవుతుంది మనకి. ఓకే. అయితే మహాముద్ర వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి? అవును. జ్యోతి ముద్ర? జ్యోతి ముద్ర కూడా మనకి జ్యోతి దర్శనం అవుతుంది, కుంభకం బాగా పెరిగిపోతుంది మనది. ఇప్పుడు ఎంతసేపు కుంభకం చేయగలుగుతున్నారు? ఈజీగా ఒక గట్టిగా ప్రయత్నిస్తే 50 సెకండ్స్ దాకా చేయగలుగుతున్నా. కానీ మనం ప్రెజర్ పెట్టద్దు, న్యాచురల్గా చేస్తామంటే మనకి మంచిగా ఉంటుంది. ఓకే. అయితే మీరు జ్యోతి ముద్రలో జ్యోతి దర్శనం చేసుకోగలుగుతున్నారు? అవును. ఓకే. ఒకసారి వేసి చూపిస్తారా? సో అయితే మీరు జ్యోతి ముద్రలో జ్యోతి దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఓన్లీ జ్యోతి ముద్రలోనే కాకుండా మహాముద్రలో కూడా మీకు జ్యోతి దర్శనం అవుతూ ఉంటుందా? అవును.
ఇంకా ఎలాంటి అనుభూతులు పొందారు మహాముద్రలో మీరు? బాగా డీప్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, అప్పుడప్పుడు కొద్దిగా శూన్యంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది, ఒక్కసారి అనిపించిన ఉండే. అంటే మిగతా నార్మల్ ప్రాణాయామం కన్నా కూడా మీరు మహాముద్రలో ఆ స్థితిని పొందగలిగారు? అవును. ఓకే, ఎందుకు అలా అనిపించింది అంత డీప్గా వెళ్ళినట్టు మహాముద్రలో మాత్రమే? ఏంటంటే పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంటుంది, బాడీ ప్రతి ఏమంటారు నాడులు ఉంటాయి కదా, అట్లా కరెక్ట్ ప్రెజర్ అనేది పడుతుంది నాడుల మధ్యలో మహాముద్రలో. లోపల సుషుమ్నా నాడిలో శ్వాస నడుస్తుంది, శ్వాస అనేది ఆ నాడిలో చేరుతుంది కాబట్టి మనకి అంత పవర్ఫుల్ ఇది, కరెక్ట్ ప్రెజర్ పడుతుంది అన్నమాట అట్లా. ఓకే, అంటే నార్మల్ ప్రాణాయామం కన్నా కూడా మహాముద్రలో మనం ఎక్కువ డీప్గా వెళ్ళగలుగుతాం. అవును. మిగతా వాటికన్నా కూడా ఇక్కడ ఎక్కువ అనుభూతి పొందగలుగుతాం. అవును, సింపుల్ అండ్ ఈజీ క్రియాయోగా. అయితే మిగతా సాధన కన్నా కూడా క్రియాయోగా ఏ విధంగా వేరుగా ఉంటుందో చెప్పగలుగుతారా? అది అయిపోయిందండి, యువతకి ఏం సందేశం. అయితే మీరు స్టడీస్లో కాన్సన్ట్రేషన్ పెరిగింది అని చెప్పారు కదా, చాలామంది యువకులు ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్లో ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ క్రియాయోగా ఏ విధంగా సహాయపడుతుంది? అయితే చెప్పినాను కదా, కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి మెమొరీ బాగా పెరుగుతుంది, ఏదైనా సింపుల్గా చేసేయగలుగుతారు తక్కువ టైంలో ఎక్కువ చదువుకోవచ్చు. ఎఫిషియన్సీ ఉంటుంది, ఎక్కువ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది మనిషిది. ఓకే, అయితే చివరిగా మీరు చూసి ప్రేక్షకులు కావచ్చు, యువతకి కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మనము యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే, మన ఋషులు చెప్పిన మార్గంలో నడుస్తే మన జీవితం ఇంకా బాగుంటుంది. నార్మల్గా మనం జిమ్లు అవి ఇవన్నీ చేసే బదులు ప్రోటీన్ పౌడర్లని, ఇంజక్షన్లు అని, స్టెరాయిడ్లు అని, ఆ చికెన్ అని అవన్నీ తింటే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కాబట్టి న్యాచురల్గా మన ఋషులు చెప్పిన సాధనలు చేసుకుంటే మనం జీవితంలో ఇంకెంతో ముందుకు వెళ్తామని. నార్మల్గా యోగా చేసింది, ప్రాణాయామం చేసింది కాకుండా ఆ ప్రాణాయామం చేస్తూ మనం కుంభకంలో ఏదైనా ఒక ఆసనం కానీ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే మన బలం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, యోగ సిద్ధి తొందరగా పొందగలుగుతాం మనం. అదే నా సందేశం. ఓ